అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ ఆస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందు ఒక ముఖ్యమైన విషయం అలాగే ముఖ్యమైన వార్తలు తీసుకుని వచ్చాను. అదేమిటంటే, మనం చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాము, అలాగే సోషల్ మీడియాపై చూస్తున్నాము, న్యూస్లలో అలాగే న్యూస్ పేపర్లలో కూడా చదువుతున్నాము. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అలాగే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చాలా వింటున్నాము, చూస్తున్నాము. అదేమిటి, అది మనందరికీ ఖచ్చితంగా తెలియాలి. అయితే ఫ్రెండ్స్, వక్ఫ్ అనేది ఈ ముస్లిం యొక్క రాజులు అలాగే ముస్లింలు పెద్దలు ముస్లిం బీద వాళ్ళ కోసము, అలాగే అనాథల కోసము, అలాగే భర్త లేని ఆడవారి కోసము తమ యొక్క భూములను, తమ యొక్క ప్రాపర్టీలను అల్లాహ్ పేరున వాళ్ళు దానం చేసి వెళ్ళిపోయారు. ఆ భూములను ముస్లింలు తమ తమ అవసరాల కోసం వాడుకోవచ్చు. దానికోసం ఒక కమిటీ ఉంటుంది, దాని పేరే వక్ఫ్ బోర్డు అని. అయితే ఈ వక్ఫ్ బోర్డుకు దాదాపు ఒక లెక్క ప్రకారము, జమియత్ ఉలమా యొక్క లెక్క ప్రకారము దాదాపు మన ఇండియాలో, మన భారతదేశంలో 5 లక్షల ఎకరాల భూమి ఆ వక్ఫ్ బోర్డుకు ఉంది. అయితే ఇంకా ఎక్కువగానే ఉంది, కానీ ప్రభుత్వము చాలా భూములపై కబ్జా చేసి ప్రభుత్వ ఆఫీసులు దానిపై కట్టడం జరిగింది. అలాగే కొంత భూములపై పెద్ద వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మిగిలి ఉంది కొంత భూమి, అది మిగిలి ఉంది. దానిపై కూడా ప్రభుత్వం ఒక కన్ను పడింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లు తెచ్చింది. ఆ బిల్లులో దాదాపు 40 మార్పులు ఆ బిల్లులో తెస్తున్నారు. ఈ ప్రాపర్టీ ముస్లింల యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ, దీనిపై ఎవరి హక్కు ఎలాంటి ఉండదు. అదే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, కానీ ఆ బిల్లు అపోజిషన్ వలన పాస్ కాలేదు. అయితే దానికి జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు మన అందరికీ మన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకు చెప్పాలని ఒక క్యూఆర్ కోడ్ తయారు చేయడం జరిగింది. దాని వలన వాళ్ళు మెయిల్ చేస్తే వాళ్ళ దగ్గరికి మన యొక్క అభిప్రాయం వెళ్తుంది. అయితే మనం చూస్తున్నాము, ఈ ఫ్రైడే రోజున చాలా మస్జిద్లలో అక్కడ ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా చాలామంది స్కాన్ చేసి తమ అభిప్రాయాలను పంపించారు. అయితే ఈ శుక్రవారం నమాజ్ కంటే ముందు 2 నుండి 3 లక్షల వరకే మెయిల్లు అక్కడికి వెళ్ళాయి. కానీ ఆ జుమా యొక్క నమాజ్ తర్వాత దాదాపు 8 లక్షల వరకు మెయిల్లు అక్కడికి వెళ్ళాయి. మరియు ఈరోజు అప్డేట్ను మనం చూసుకుంటే దాదాపు 43 లక్షల మెయిల్లు అక్కడికి వెళ్ళాయి. ఇంకా చాలా మెయిల్లు అక్కడికి వెళ్ళాలి. ముస్లింలు మన కంట్రీలో దాదాపుగా 30 నుండి 40 కోట్ల వరకు ఉంటారు. కానీ ఇప్పటి వరకు 30 నుండి 40 లక్షల వరకే మెయిల్లు అక్కడికి వెళ్ళాయి. అయితే ఇప్పుడు అవసరం ఏమిటంటే, మనమందరము కష్టపడి అందరి యొక్క మన మొబైల్ నుండి, అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ నుండి, అలాగే మన ఫ్రెండ్స్ మొబైల్ నుండి, అందరి మొబైల్ నుండి మనము ఆ క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను పంపించాలి. అయితే మీరు చూస్తున్నారు, ఈ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్, దీని ద్వారా స్కాన్ చేసి పంపించండి. అలాగే నేను వీడియో ఎండ్లో కూడా క్యూఆర్ కోడ్ని ఇస్తాను. అయితే ఎవరెవరు ఇప్పటి వరకు మన అభిప్రాయాన్ని పంపించలేరో వాళ్ళు ఈమెయిల్ ఐడి ద్వారా పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.